తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కృష్ణానది మహోగ్ర రూపాన్ని సంతరించుకుంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ పరవళ్లు దొక్కుతోంది. దాదాపుగా 3 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకి విడుదల చేశారు అధికారులు. ఇప్పటికే పులిచింతల దగ్గర దాదాపుగా 4 లక్షల క్యూసెక్ల వరద నీరు దిగువకు వస్తోంది. ఇది 2 రోజుల్లో 5 లక్షల క్యూసెక్లు అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ చెప్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా అధికారులంతా కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రకాశం బ్యారేజ్ దగ్గర మహోగ్ర రూపంగా ఉంది కృష్ణానది. 1 కాదు 2 కాదు దాదాపు 3 లక్షల పైగా క్యూసెక్ల వరద నీరంతా కూడా ప్రకాశం బ్యారేజ్ ద్వారా దిగువకి విడుదలవుతోంది. అయితే ఇదంతా కూడా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వచ్చిన వరద. ఎగువ ప్రాంతాలు అంటే సాధారణంగా ఇతర రాష్ట్రాలు అంటే కర్ణాటక కానీ లేదా మహారాష్ట్ర నుంచి కానీ కురుస్తున్న వరదలకి అక్కడ వర్షాలకి వరదలకి ఒక 20 రోజుల క్రితం అయితే ఒక 3 లక్షల వరద వచ్చింది. కానీ ఇదంతా కూడా తెలంగాణలో కురుస్తున్న వర్షాలకి వచ్చిన వరద. భారీగా ఒక పక్క మున్నేరు వాగు పొంగి పొర్లుతోంది. మరో పక్క ఉపనదులన్నీ కూడా కృష్ణానది ఉపనదులన్నీ కూడా భారీ వర్షాలు పడడంతో వరద రూపంలో అవన్నీ కూడా అన్ని ఉపనదులు కూడా పొంగి పొర్లుతున్న నేపథ్యంలో దాదాపుగా 2 రోజుల్లో 5 లక్షల క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ గుండా దిగువకి అంటే బంగాళాఖాతంలోకి కలవబోతోంది. అయితే ఇప్పటికే ఈ సీజన్లో ఇదే అత్యధిక ఎక్కువ వరదగా భావించవచ్చు. సాధారణంగా ప్రతి ఏడాది కూడా వర్షాకాలంలో ప్రకాశం బ్యారేజీకి వరద రావడం అంటే 5 లక్షల నుంచి 6 లక్షల క్యూసెక్ల వరద వస్తూ ఉంటుంది. ఈ ఏడాది మాత్రం ఒక పక్క కృష్ణా జిల్లాలో వర్షాలు కాస్త తక్కువే పడుతున్నప్పటికీ ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి అక్కడ వరద అంతా కూడా దిగువకి విడుదలవుతోంది. ఇప్పటికే పులిచింతలంతా కూడా పూర్తిగా మొత్తం అన్ని పులిచింతలు కూడా అన్ని గేట్లు కూడా ఎత్తేసిన పరిస్థితి. మరోవైపు ప్రకాశం బ్యారేజ్కి మనం చూస్తున్న ఈ ప్రకాశం బ్యారేజ్కి 70 గేట్లని కూడా 3 అడుగుల మేర పైకెత్తారు అధికారులు. దీంతోపాటు దిగువ ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా అంటే ఈ కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జాలర్లు ఒకసారి మనము ఇక్కడ విజువల్స్లో ఒకసారి మనం చూస్తూ ఉంటే జాలర్లకి సంబంధించిన ప్రత్యేకంగా బోట్లన్నీ కూడా బేసిక్గా కృష్ణానది ఇప్పుడంటే ఎక్కువ వాటర్ ఫ్లో ఉంది. కానీ సాధారణంగా ఇక్కడ తక్కువ ఒక 10,000 లేదా 20,000 క్యూసెక్ల కొంచెం నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే బోట్లలో వెళ్ళి చేపలు పట్టుకుంటుంటారు మత్స్యకారులు. అలాంటిది వాళ్ళ బోట్లన్నీ కూడా పూర్తిగా ఒడ్డున కట్టేసిన పరిస్థితి కనబడుతోంది. ఎవరిని కూడా నీళ్ళలో దిగొద్దని చెప్తున్నారు. అలాగే నీటి మట్టం పెరుగుతూ ఉండడంతో పరివాహక ప్రాంతాల్లో చాలామంది కూడా స్విమ్మింగ్ చేద్దామని యువకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇదే ప్రమాదాలకి కారణమవుతూ ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఎవరిని కూడా కృష్ణానదిలో దిగొద్దని చెప్తున్నారు. ఓ పక్క జగ్గైపేట దగ్గర నుంచి మొదలు పెట్టుకొని మరోవైపు అవనిగడ్డ వరకు కూడా ప్రతి చోట కూడా కృష్ణానది పరివాహక ప్రాంతం ఉన్న ప్రతి దగ్గర కూడా అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. స్విమ్ చేయడానికి ఈ 4 రోజులు కూడా ఎవరిని కూడా స్విమ్ చేయడానికి నదిలో దిగొద్దని చెప్తున్నారు. సుడిగుండాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రాణం మీదకి తెచ్చుకోవద్దని చెప్పి అధికారులు యువకులకు సూచిస్తూ ఉన్నారు. మరోవైపు కృష్ణానది భారీగా మహోగ్ర రూపము దాల్చడంతో అధికారులు కూడా పూర్తిగా లోతట్టు ప్రాంతాలన్నింటినీ అలాగే ఏదైతే పరివాహక ప్రాంతాలు అంటే కృష్ణా నది ప్రవహించే పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా లంక గ్రామాలే కాకుండా పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు మున్నేరు కూడా మహోగ్ర రూపంతో మున్నేరు కూడా పొంగి పొర్లుతూ ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే ఒకటే చెప్తున్నారు. ఈ 4 రోజులు భారీ వర్షాలు కూడా పడుతూ ఉంటాయి వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో మరోవైపు కృష్ణానది మహోగ్ర రూపము మరోవైపు ఉపనదులు మున్నేరు లాంటి ఏవైతే వాగులు ఉన్నాయో అవన్నీ కూడా భారీగా ప్రవహిస్తూ ఉండడంతో ఈ 4 రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఎన్టీఆర్ జిల్లా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీషా ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. మరోవైపు బుడమేరు ముంపు కూడా ఉంటుంది అని వస్తున్న వాదన నేపథ్యంలో బుడమేరుకి డైవర్షన్ కెనాల్ ఏదైతే ఉందో అటు నుంచి కృష్ణానదిలోకి బుడమేరు వాటర్ అనేది కూడా ఆ ఫ్లోర్ అన్నింటి కూడా తరలిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూస్తుంటే భారీ వర్షాలు అనేవి ఈ 4 రోజులు ఉండబోతున్నాయి. అలాగే మరోవైపు కృష్ణానది కూడా పొంగి పొర్లుతూ ఉండడంతో అధికారులంతా కూడా అప్రమత్తం అయ్యారు. ఎవరిని కూడా నీళ్ళలో దిగొద్దని చెప్తున్నారు. మత్స్యకారులను కూడా లోపలికి వెళ్ళి చేపలు పట్టదని చెప్తున్నారు. మరోవైపు హంసల దీవి దగ్గర కృష్ణానది సముద్రంలో కలిసి హంసల దీవి దగ్గర కూడా ఎవరిని కూడా మత్స్యకారులు లోపలికి వెళ్ళొద్దని చెప్పి అధికారులు సూచన చేస్తున్న నేపథ్యంలో కృష్ణానది ఈ సీజన్లో అత్యధిక ఎక్కువ వరద 5 లక్షల క్యూసెక్లు అనేది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి దిగువకి విడుదలైంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి.